హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇండియా వర్సెస్ జింబాబ్వే 5వ టీ20 ఇంటర్నేషనల్ అయిపోయింది అండ్ 42 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. రిజల్ట్ వాజ్ ఎక్స్పెక్టెడ్, కానీ కొన్ని మంచి పరిణామాలు కూడా చోటు చేసుకుని ఉన్నాయి. లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఉన్నాయి, దాని గురించి మళ్ళీ సెపరేట్గా కూడా మాట్లాడుకుందాం. బట్ ఈ మ్యాచ్లో దెర్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ ఏవైతే ఇండియన్ క్రికెట్ టీం కొన్ని మంచి విషయాలని చెప్పేసి నాకైతే అనిపించింది. సో అవేంటి, వాటి గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ జింబాబ్వే రకరకాలుగా ప్రయత్నం చేశారు టాస్ గెలవడానికి. సికందర్ అజయ్ ఎగ్గిరాడు, ఎక్కడికో కాయిన్ ఇసిరేసాడు అండ్ ఆ తర్వాత ఎట్టకేలకు టాస్ గెలిచాడు. బట్ ఈ వాంటెడ్ టు ఫీల్డ్ ఫస్ట్. శుభ్మన్ గిల్ వాంటెడ్ టు బ్యాట్. సో చేంజెస్ చూసుకుంటే రియాన్ పరాగ్ వచ్చాడు రుతురాజ్ గైక్వాడ్ ప్లేస్లో అండ్ అలాగే మీకు ముఖేష్ వాస్ బ్యాక్ ఖలీల్ అహ్మద్ ప్లేస్లో. రియాన్ పరాగ్ రావడం మంచిది, రుతురాజ్ గైక్వాడ్ ప్లేస్లో రావడం మాత్రం కొంచెం ఏంటబ్బా అనిపించింది. ఎందుకంటే అంత ఎక్కువ బ్యాటింగ్ ఆపర్చునిటీస్ రుతురాజ్కి కూడా రాలేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, జైస్వాల్ అతను ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడలే, అతను ఉండాల్సిందే. అభి చాలా బాగా ఆడాడు, సో అతన్ని కంటిన్యూ చేస్తారు. గిల్ బీయింగ్ క్యాప్టెన్, హీజ్ ఆల్సో దేర్. సో ఎక్కడ వేరే అవకాశం రాలా. రుతురాజ్ గైక్వాడ్ ప్లేస్లోనే అక్కడ రియాన్ పరాగ్ తీసుకొని రావాల్సి వచ్చింది. సో అన్ఫార్చునేట్ ఫర్ రుతురాజ్ గైక్వాడ్. బ్యాటింగ్ ప్రారంభం అయిన తర్వాత నో బాల్ 6 వావ్ అనుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ 6 వావ్ అనుకున్నారు, ఆ తర్వాత 2 బాల్ అండ్ యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. అండ్ స్కోరింగ్ రేట్ మీద నిజంగానే కాస్త బ్రేకులు పడ్డాయి. అభిషేక్ శర్మ వచ్చాడు, కొట్టబోయే ప్రయత్నం చేశాడు, అతను అవుట్ అయ్యాడు. గిల్ స్టార్ట్ బాగానే వచ్చింది, అతనికి డాట్ బాల్స్ పడ్డాయి, అతను అవుట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత ఏంటబ్బా పరిస్థితి అనుకుంటున్న టైంలో సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ కొంచెం స్టడీ చేశారు షిప్ని. ఫస్ట్ 3 వికెట్లు పడిపోయిన తర్వాత ఇవాళ రాజస్థాన్ రాయల్స్ అప్పుడు కూడా చేశారు. లక్నో సూపర్ జైంట్స్తో ఫస్ట్ మ్యాచ్లో కొన్ని వికెట్ పడిపోతే వీళ్ళిద్దరే బాగా ఆడారు. సో అదే రీతిలో వాళ్ళిద్దరు ఆడే ప్రయత్నం చేశారు, వెయిట్ చేశారు. అండ్ సంజు శాంసన్ కొన్ని 6లు కొట్టాడు బాస్, మైండ్ బ్లోయింగ్ 6లు కొట్టాడు. రజాన్ ముందుకు వచ్చి కొట్టాడు, ఆఫ్ స్పిన్ పిక్ చేశాడు. ఆ తర్వాత మౌట్ అని కొట్టాడు, ఎక్స్ట్రా కవర్ నుంచి ఆ షాట్, సూపర్ షాట్ అది. ఆ 6 కొట్టాడు. రియాన్ పరాగ్ కూడా మంచి 6 కొట్టాడు, 107 మీటర్ 6 కొట్టాడు, అతను ఫస్ట్ ఇంటర్నేషనల్ 6 అది. ఆ తర్వాత కొన్ని ప్రీమేటెడ్ షాట్స్ ఆడే ప్రయత్నం, రివర్స్ స్వీప్కి వెళ్ళడం, ముందే కూర్చోవడం, ఇలాంటివన్నీ చేశాడు. అవుట్ అయిపోయాడు. మచ్ బెటర్ ప్లేయర్ దెన్ దాట్ అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ అతనికి మ్యాచ్లు కూడా వచ్చాయి కాబట్టి ఐఎమ్ షూర్ హీల్ ప్లే బెటర్ అనే ఫీలింగ్ నేనైతే ఉన్నాను. ఎందుకంటే ఇస్ గాట్ గుడ్ పెడిగ్రీ. డొమెస్టిక్ సీజన్లో చాలా బాగా, ఐపీఎల్ వల్ల వాళ్ళకి ఛాన్స్ రాలా. వాళ్ళు డొమెస్టిక్ సీజన్లో అక్రాస్ ఆల్ ఫార్మాట్స్, రెడ్ బాల్లో కానీ లేదా విజయ్ హజారే కానీ సయద్ ముష్తాక్ అలీ కానీ బాగా ఆడారు కాబట్టి రియాన్ పరాగ్కి ఛాన్స్ వచ్చింది, అభిషేక్ శర్మకి ఛాన్స్ వచ్చింది. అభిషేక్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, బట్ ఈ ఇన్నింగ్స్ సరిపోలేదు. రియాన్ పరాగ్ అవుట్ అయిపోయిన తర్వాత ఏం దబ్బా పరిస్థితి అంటే దూబే బాగా ఆడాడు. ఆ 167 స్కోర్ రావడానికి దూబేస్ 26/12 చాలా బాగా హెల్ప్ అయ్యింది. వరల్డ్ టీ20లో ఏ విధంగా అయితే హెల్ప్ అయిందో ఇక్కడ కూడా అలాంటి రీతిలోనే ఆ హెల్ప్ అనేది లభించింది టీమిండియాకి దూబే ఇన్నింగ్స్ వల్ల. రింకు లాస్ట్లో ఆడే ప్రయత్నం వర్కౌట్ అయింది, కొన్ని వర్కౌట్ కాలేదు. 167 స్కోర్ 180 వచ్చుంటే బాగుండేది అనిపించింది. 175 వాజ్ ఆల్సో ఇన్ ప్లాన్, అది కూడా ఒక మంచి మార్క్గా ఉండేది. బట్ ఆ స్కోర్ అనేది రాలా. 7-8 రన్స్ తక్కువతోనే ఉండిపోయారు టీమిండియా. మధ్యలో డాట్ బాల్స్ చాలా పడ్డాయి, సో అదొక ఫ్యాక్టర్గా తయారైంది. బట్ ఇండియన్ ఇట్స్ అ గుడ్ స్కోర్. అది యూజ్డ్ పిచ్ ఇది. నిన్న కూడా ఇదే సర్ఫేస్ మీద ఆడారు, ఇవాళ కూడా అదే సర్ఫేస్ మీద ఆడుతున్నారు కాబట్టి ఇట్స్ యూజ్డ్ సర్ఫేస్. ఆ యూజ్ సర్ఫేస్ మీద డెఫినెట్లీ బాల్ కొంచెం గ్రిప్ అవుతుంది. అండ్ అలాంటి పరిస్థితులు యూ నీడ్ అ గుడ్ స్టార్ట్. ఇండియా పరంగా వికెట్ తీయడానికి, జింబాబ్వే పరంగా స్కోర్ రావడానికి. అండ్ ఇండియాకి యాజ్ యూజువల్ ముఖేష్ కుమార్ బౌలింగ్ చేస్తారంటే స్టార్ట్ రావాల్సిందే. బౌల్డ్ చేశాడు, మళ్ళీ ఆఫ్ ద పిచ్ మంచి మూమెంట్ వచ్చింది. పడికి బాల్ బయటికి వెళ్ళే, ఒక బాల్ లోపలికి వచ్చింది. ఆ బాల్ షార్ప్గా లోపల రావడంతో ఇన్సైడ్ ఎడ్జ్ అండ్ అవుట్ అయిపోయాడు. కూడా ప్లే డౌన్ అయ్యాడు మధువరే. ఆ తర్వాత కూడా బాగానే కనిపిస్తుంది వికెట్లు. బెన్నెట్ కూడా పక్క ఈజీగా ఆడే ప్రయత్నం, అవుట్ సైడ్ ఎడ్జ్ దూబే క్యాచ్ పట్టుకున్నాడు. దెన్ మరుమాని కూడా అవుట్ అయ్యాడు, నో బాల్ వికెట్ పడింది. బ్యూటిఫుల్ బాల్ అది, పడి ఇట్లా బయటికి వెళ్ళింది. ఆ బాల్ ఆఫ్ స్టంప్ ఎగిరింది కానీ నో బాల్. సో అక్కడ రన్స్ రావడం మొదలయ్యాయి. బిష్నాయ్ని బాగా ఆడారు. ఏందబ్బా పార్ట్నర్షిప్ ఎవరు బ్రేక్ చేస్తారంటే సుందర్ వచ్చి బ్రేక్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ హెస్ గాట్ అ ఫినామినల్ సిరీస్. సో రైట్ నౌ జడేజా రిటైర్ అయిపోయి ఉన్నాడు అండ్ మీరు ఒక ప్రత్యామ్నాయం వెయిట్ చేస్తున్నారు. టీ20లో ఆఫ్ స్పిన్నర్ రోల్ అనేది ఇంపార్టెంట్, మనం మాట్లాడుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, లాస్ట్లో కొంచెం రన్స్ కూడా కొట్టగలడు, వికెట్లు పడిపోతుంటే సాలిడ్గా కూడా ఆడగలడు, ఫ్లోటర్గా కూడా ఆడే అవకాశాలు ఉన్నాయి. అతనికి ఆ స్ప్లిట్ వెబ్బింగ్ ప్రాబ్లం లేదు అంటే కనుక సుందర్ చాలా చాలా వాల్యుబుల్ అసెట్ టీమిండియాకి. అండ్ అతను అదే విధంగా బౌలింగ్ చేశాడు, వికెట్ తీశాడు, కట్టుదిట్టమైన బౌలింగ్ చేశాడు. అండ్ అతను వికెట్ తీశాడు కాబట్టి శుభ్మన్ గిల్కి అభిషేక్ శర్మని బౌలింగ్లోకి తీసుకొచ్చే అవకాశం అనేది వచ్చింది. ఫస్ట్ ఓవర్లో 6 ఇచ్చిన, ఆ తర్వాత బాగానే చేశాడు, 8 రన్స్ మాత్రమే వచ్చాయి. శివం దూబే వచ్చాడు, అతను వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ రన్అట్ కూడా వచ్చింది. సికందర్ రజా రన్అట్ అయ్యాడు. జానథన్ క్యాంబెల్, ఇన్ఫాక్ట్ అలిస్టర్ క్యాంబెల్ కొడుకు. అలిస్టర్ క్యాంబెల్ ఇస్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్ ఫర్ జింబాబ్వే, ఎక్సలెంట్ ప్లేయర్, భలే ఆడేవాడు. అతని కొడుకు జానథన్ క్యాంబెల్. అండ్ 2 సార్లు రన్అట్ అయ్యాడు, ఒకసారి సికందర్ రజా రన్అట్ చేశాడు. సరే ఆ తర్వాత మళ్ళీ దూబే బౌలింగ్లో అతను అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ వచ్చి అతను కూడా వికెట్ తీశాడు. సో బికాస్ దీస్ బోత్ ఆర్ బౌలింగ్ వెల్, సుందర్ని మళ్ళీ పిక్చర్లోకి తీసుకొని రాలి శుభ్మన్ గిల్.
వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ చేతి ఇద్దాం. ఆ 5th బౌలింగ్ ఆప్షనే కదా మనం టెస్ట్ చేసుకునేది, బ్యాటర్స్ హూ కెన్ బౌల్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళనే టెస్ట్ చేసుకుందాం అనే ఆలోచనతో వెళ్ళాడు. ఐ థింక్ దట్స్ అ గుడ్ డెసిషన్ శుభ్మన్ గిల్ దగ్గర నుంచి. బిష్నోయ్కి ఓవర్ ఇచ్చి ఉండాల్సింది, బిష్నోయ్ ఇంకొక వికెట్ తీసుంటే బాగుండేది. లాస్ట్ 3 మ్యాచెస్లో కూడా అతనికి వికెట్ అనేది రాలేదు. ఫస్ట్ 2 మ్యాచెస్లో చాలా బాగా బౌలింగ్ చేసి వికెట్లు కూడా తీశాడు. లాస్ట్ 3 మ్యాచెస్లో బౌలింగ్ రాలేదు. లాస్ట్ టైం బాగా బౌలింగ్ చేశాడు, రన్అట్ అట్లీస్ట్ యాజ్ ఆన్ హిస్ నేమ్, క్యాచ్ కూడా పట్టాడు అంతకుముందు మ్యాచ్లో. ఈసారి స్టార్టింగ్లో బాగా ఆడాడు, డియాన్ మయర్స్ బాగా ఆడాడు, మరుమాని బాగా ఆడారు అతన్ని. బట్ ఎప్పుడైతే వికెట్లు పడ్డాయో దట్ ఈస్ వెన్ థింగ్స్ బికేమ్ అటు ఇటు. చాలా బాగా బౌలింగ్ చేశాడు, ఇన్ఫాక్ట్ దూబేని మెచ్చుకోవాలి ఆ వికెట్ తీయడంలో. అండ్ అంతకుముందు మరుమాని వికెట్ సుందర్ తీశాడు, దూబే వచ్చి 2 వికెట్లు తీశాడు, సూపర్ బౌలింగ్ చేశాడు. అండ్ దెన్ అభిషేక్ శర్మ బౌల్డ్ వెల్. లాస్ట్ తుషార్ దేశ్పాండే వచ్చాడు, అతను వికెట్ తీసుకున్నాడు. ముఖేష్ వచ్చాడు, ముఖేష్ వచ్చి వికెట్ తీసుకున్నాడు. అంతలోపల ఫరాజ్ అక్రమ్ బాగానే వేసాడు, బాగా బ్యాటింగ్ చేశాడు. ఫరాజ్ అక్రమ్ సెకండ్ ఓవర్ వేసాడు అతను బౌలింగ్ చేస్తున్నప్పుడు. దట్ వాజ్ అ బ్యాడ్ కాల్ సికందర్ రజా నుంచి. ఈ బ్లెస్సింగ్ మజరాబాని వెంటనే తీసుకొని వచ్చి ఉండాల్సింది. బికాస్ ఫరాజ్ బౌల్డ్, ఆ ఓవర్లో పరుగులు వచ్చాయి కాబట్టి ఇండియా పవర్ ప్లే తర్వాత 44-45 దాకా వెళ్ళగలిగారు. లేదంటే కనుక అంత పరుగులు వచ్చి ఉండేవి కావు. సో ఇట్స్ అ గేమ్ ఆఫ్ స్మాల్ డెసిషన్స్ అంటారు కదా, ఇక్కడ ఏ డెసిషన్ తీసుకోవాలి ఏంటి అని. ఇతనితో వేయించాం, వికెట్ వచ్చింది, ఇతనితో కూడా వేయిద్దాం, వాళ్ళు అటాక్ చేసే పనులు చేస్తారు, వికెట్ పడచ్చు. అండ్ వికెట్ పడింది కాబట్టి కొంచెం డల్గా ఆడొచ్చేమో, ఒక ఈజీ ఓవర్ లాగేద్దాం అని అనుకున్నాడు సికందర్ రజా. ఆ ఈజీ కాస్త ఇండియాకి పడింది అది. సో ఈ గ్యాంబుల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి T20లో. అక్కడ జరుగుంటే బ్లెస్సింగ్ ఆ ఓవర్ వేస్తుంటే బహుశా అక్కడే శుభ్మన్ గిల్ వికెట్ పడి ఉంటే కనుక ఇంకా బెటర్గా అటాక్ చేసేవాళ్ళం జింబాబ్వే. బట్ శుభ్మన్ గిల్ యాజ్ కెప్టెన్ అలాంటి పనులు చేయాలి. ఈ వెంట్ ఫర్ ద కిల్ అండ్ వెయిట్ చేశాడు. అండ్ గేమ్ కంఫర్టబుల్గా చేతిలో ఉన్నప్పుడు పార్ట్ టైమర్స్తో కంటిన్యూ చేయించాడు. దూబే క్యాచ్లు పట్టుకున్నాడు, రన్అట్ చేశాడు, వికెట్లు తీశాడు, బ్యాటింగ్లో కూడా బాగా ఆడాడు. అండ్ ఇండియన్ ముఖేష్ వచ్చి 2 వికెట్లు కూడా తీశాడు. ఫరాజ్ బాగా ఆడుతున్నాడు అనుకుంటే సంజు అద్భుతమైన క్యాచ్తో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గారవాని టక్ అని చెప్పి మిడిల్ స్టంప్ లేపేశాడు. సో ఓవరాల్గా మరొకసారి బౌలింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. అక్రాస్ ఆల్ మ్యాచెస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా లాస్ట్ మ్యాచ్ దాకా బౌలింగ్ పర్ఫార్మెన్స్ హస్ బీన్ వెరీ గుడ్. ఒక్క థర్డ్ T20 ఇంటర్నేషనల్లోనే అది కూడా 5th బౌలింగ్ ఆప్షన్లో 50 పరుగులకు వెళ్ళాయి కాబట్టి ఏందబ్బాయి బౌలింగ్ అనిపించిందేమో. కానీ ఓవరాల్గా మీరు పిక్చర్ చూసుకుంటే కానీ ఇండియా బౌలింగ్ హస్ బీన్ ఫినామినల్. ఫస్ట్ మ్యాచ్లో 9 వికెట్స్ తీశారు, సెకండ్ మ్యాచ్లో ఆల్అౌట్ చేశారు, ఇవాళ ఆల్అౌట్ చేశారు. తర్వాత నిన్న చేసేసారు శుభ్రంగా 156, ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా. సో బౌలింగ్ హ్యాస్ బీన్ గుడ్. అండ్ బౌలింగ్లో చాలా ఆప్షన్స్ యూజ్ చేశారు. ఖలీల్, ఆవేష్ ఖాన్, ముఖేష్, ఆ తర్వాత తుషార్ దేశ్పాండే కూడా బౌలింగ్ వేయడం చూసాం. సో వీళ్ళందరూ కూడా ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా చక్కటి విధంగా వికెట్లు కూడా తీసుకున్నారు. దేశ్పాండేకి 2 మ్యాచ్లు వచ్చాయి, ఎక్స్పెన్సివ్ అవ్వగలడు, బట్ గుడ్ పార్ట్ ఈస్ గాట్ వికెట్స్. ఆ కాన్ఫిడెన్స్ అనేది అతనికి ఉంటుంది. స్పిన్నర్స్ పరంగా బిష్నాయ్ వికెట్ తీశాడు, వాషింగ్టన్ సుందర్ అదరగొట్టాడు, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా అయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఐ థింక్ శివం దూబే అనుకుంటా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. సో బాగా వేయడం శుభం దూబే, అభిషేక్ శర్మ నుంచి కూడా వికెట్లు వచ్చాయి. రియాన్ పరాగ్ ఒక ఓవర్లో బాగా బౌలింగ్ చేయగలిగాడు. సంజు హస్ బిన్ గుడ్ యాజ్ కీపర్ అండ్ వాళ్ళ బ్యాటింగ్లో బాగా రాణించాడు. ధ్రువ్ జురేల్ కీపర్గా బాగా ఆడాడు. అభిషేక్ శర్మ ఒక 100 కొట్టాడు, అదే మొమెంటమ్ని సెట్ చేసింది. ఓటమి తర్వాత అభిషేక్ అలా ఆడాడు కాబట్టి ఇండియా ముందుకు పోగలిగింది సరైన రీతిలో. గిల్ డిడ్ వెల్, ఇంకో బ్యాటింగ్ కొంచెం బెటర్గా చేసి ఉండాల్సింది, బట్ కెప్టెన్ పరంగా ఐ డిడ్ వెల్. యశస్వి జైస్వాల్ అతనికి వచ్చిన ఆపర్చునిటీస్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఓవరాల్గా ది సిరీస్ హ్యాస్ బీన్ గుడ్. ఈ సిరీస్ టేక్అవేస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా చాలా క్రికెట్ జరిగింది, ఐ అండర్స్టాండ్. మనకున్న సమయం ప్రాబ్లం వల్ల ఇక్కడ ఇది చేయడం, తర్వాత ఫుట్బాల్ చేయడం అండ్ ఇంకొన్ని వీడియోస్ రికార్డింగ్స్ అవి ఉన్నాయి, అవి చేయడం వల్ల పూర్తి స్థాయి టైం అనేది వెచ్చించలేకపోయాను. నేను కూడా ఛాంపియన్స్ మ్యాచెస్ మీద కానివ్వండి, తర్వాత వాటి మీద కూడా, APL మీద కూడా. సో లెట్స్ హోప్ వీ కెన్ కవర్ దోస్ థింగ్స్ అప్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీడియోస్. అండ్ ఈ మ్యాచ్ అయితే అయిపోయింది, 42 రన్స్తో ఇండియా గెలిచింది. అండ్ 5 మ్యాచ్ సిరీస్ని 4-1తో గెలిచారు. ఇట్స్ అ గుడ్ సిరీస్ ఇండియాకి. అండ్ తర్వాత యూరో రాబోతుంది, అక్కడ మళ్ళీ కలుద్దాం.